వెల్కమ్ టు రఘురామ్ పాడ్కాస్ట్. నమస్కారం. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న లక్షలాది మంది భారతీయులు, ముఖ్యంగా H1B వీసా మీద ఉన్నవారికి ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఇంక గ్రీన్ కార్డ్ రావడం సులభమైపోతుందా? ఈ చర్చ ప్రస్తుతం అమెరికాలో చాలా జోరుగా సాగుతోంది. అసలు ఏం జరిగింది? ఈ ప్రతిపాదన నిజంగా భారతీయులకు ఉపయోగపడుతుందా? ఈరోజు ఆ విషయం ఏంటో తెలుసుకుందాం. అసలు ముందుగా గ్రీన్ కార్డ్ అంటే ఏంటి? గ్రీన్ కార్డ్ అంటే అమెరికాలో శాశ్వత నివాస హక్కు. ఒక్కసారి గ్రీన్ కార్డ్ వచ్చిందంటే ఇంకా అమెరికాలో శాశ్వతంగా నివసించవచ్చు, ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు, ఏ వ్యాపారమైనా ప్రారంభించుకోవచ్చు. ఇంకా కొన్నేళ్ల తర్వాత అమెరికా పౌరసత్వానికి కూడా అప్లై చేసుకోవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రత్యేకంగా భారతీయుల పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులు H1B వీసాతో అమెరికాకి వెళ్తున్నారు. కానీ గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన తర్వాత కొంతమంది 10, 15, 20, 25 ఏళ్ళు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. దీనికి ఉన్న ప్రధానమైన కారణం ప్రతి దేశానికి ఉన్న గ్రీన్ కార్డు పరిమితులు, భారీ బ్యాక్లాగ్. సరిగ్గా ఇలాంటి సమయంలో కాలిఫోర్నియా సెనేటర్ అలెక్స్ పొడిల్లా ఒక కొత్త బిల్లుని మళ్ళీ ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం అమెరికాలో కనీసం 7 ఏళ్ళు నిరంతరాయంగా నివసించిన వాళ్ళకి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలి. ఈ మార్పు గనక అమల్లోకి వస్తే H1B ఉద్యోగులు, డ్రీమర్లు, టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ పొందిన వాళ్ళు, ఇతర దీర్ఘకాలిక నివాసితులు కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అలెక్స్ పాడిల్లా ఏమంటున్నారు? ఏళ్ల తరబడి అమెరికా అభివృద్ధికి కష్టపడుతున్న వలసదారులను మనం ఇంక నిర్లక్ష్యం చేయకూడదు. వలస చట్టాలను ఆధునికీకరించి శాశ్వత నివాసానికి న్యాయమైన మార్గాన్ని కల్పించాల్సిన అవసరం వచ్చింది అని పాడిల్లా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ బిల్లు ఇంకా చట్టం కాలేదు. ప్రస్తుతానికి ఇది ఒక ప్రతిపాదన మాత్రమే. ఇది అమల్లోకి రావాలంటే అమెరికా కాంగ్రెస్లోని 2 సభలు దీన్ని ఆమోదించాలి. తర్వాత అధ్యక్షుడి ఆమోదం కూడా అవసరం. అందుకే ఇప్పుడే అందరికీ గ్రీన్ కార్డ్ వచ్చేస్తోంది అని మాత్రం చెప్పకూడదు. కానీ ఈ ప్రతిపాదన చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే భారతీయులే అమెరికాలో ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఏళ్ల తరబడి వేచి చూస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులకు చాలా పెద్ద ఊరట అవుతుందండి. అయితే మరోవైపు అమెరికాలో వలసల మీద రాజకీయ పార్టీల మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకవైపు వలసలను మరింత కఠినతరం చేయాలనే ప్రతిపాదనలు వస్తుంటే, మరోవైపు ఇలాంటి బిల్లులతో దీర్ఘకాలంగా అక్కడ ఉంటున్న వాళ్ళకి శాశ్వత నివాస అవకాశాలు కల్పించాలని కొందరు నేతలు అంటున్నారు. మరి ఈ బిల్లు నిజంగా చట్టంగా మారుతుందా? భారతీయుల గ్రీన్ కార్డ్ సమస్యకి ఇది శాశ్వత పరిష్కారం అవుతుందా? దానికి సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కానీ ప్రస్తుతం మాత్రం అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయులకి ఈ ప్రతిపాదన ఒక కొత్త ఆశని కలిగించిందండి. మరి ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చితే దయచేసి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.